నాకు 2 కాసినా సరిపోతుంది అనేసి అనుకున్నానండి. కానీ చిన్నపిల్లలు ఆదర్చినట్టు ఆదర్చవలసి వచ్చింది. నేనైతే పోనీలా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా గార్డెన్లో అయితే బీరకాయలు రావేమో అని చాలా బాధపడుతున్నాను. అయితే మన సబ్స్క్రైబర్స్, నా వీడియో చూసిన వాళ్ళు కంగారు పడకండి, సమ్మర్ సీడ్స్ వస్తాయి, మాకు కూడా వస్తున్నాయి, కంగారు పడకండి అని అయితే నాకు చాలా ధైర్యం చెప్పారండి. యాక్చువల్గా మొక్కల విషయానికి వచ్చేసరికి ఏదైనా జరిగేసరికి విపరీతంగా బాధపడిపోతామండి. అంటే వీటిని ఎక్కువ ఇష్టంగా పెంచుకుంటాం కదా, ఆ సఫరింగ్ అనేది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. అంటే ఒక నెలన్నర మన కష్టం వేస్ట్ అయిపోతుంది అన్నాక బాధ అనమాట, ఇంతకాలం కష్టపడి పెంచాము అనేసి. కానీ నాకైతే బీరకాయలు అయితే రావడం జరిగిందండి. సైజ్ చూడండి, బీరకాయ ఎంత చక్కగా వచ్చినాయో. నాకు 2 కాసినా సరిపోతుంది అనేసి అనుకున్నానండి, కానీ కాసినాయి. సో హ్యాపీ అనమాట. మరి ఈ చక్కటి బుజ్జి బీరకాయలు మా శ్రీమతి గారి చేతుల మీదుగా హార్వెస్ట్ అయితే చేపిస్తాను అనమాట. మొత్తానికి కోరిక తీరిందండి, చాలు నాకు. హాయ్ అండి, నమస్తే. ఈరోజు హార్వెస్ట్ వచ్చేసి బీరకాయలండి. ఫైనల్లీ మా శ్రీవారి కష్టం అయితే ఫలించింది. చక్కగా ఎంత కష్టపడ్డాను ఈ బీరపాదులతో, ఈ బీరపాదుల కోసమని చాలా ఫీల్ అయిపోయారండి. మొత్తానికి కాయలు అయితే వచ్చినాయి. ఇదిగోండి చక్కటి సైజు వచ్చినాయి కాయలు. చిన్నపిల్లాడు ఎలా బాధపడతాడో అలా బాధపడతారండి మా శ్రీవారు మొక్కల విషయంలో. చిన్నపిల్లలను ఆదర్చినట్టు ఆదర్చవలసి వచ్చింది. నేనైతే పోనీలు వస్తాయిలేండి, పోనీలే రాకపోతే ఏమైందిలేండి. అలా కాదు, ఒక 2 కాయలు వచ్చినా సరిపోతాయి నాకు. 2 కాయలు వచ్చినా హ్యాపీ నాకని. అలా 2 కాదులేండి, ఒక 4-5 కాయలు వచ్చినాయి. ఇంకా పిందులు కూడా వస్తున్నాయి, బాగానే వస్తున్నాయండి. ఫైనల్లీ చక్కగా బీరకాయలు అయితే వచ్చినాయి. చూడండి, బాగానే వచ్చినాయి బీరకాయలు. మళ్ళీ మామూలు సీడ్స్ కూడా పెట్టారు. ప్రస్తుతానికైతే ఒక 4 వచ్చినాయి. పిందులు స్టార్ట్ అయిన దగ్గర నుండి చాలా సంతోషపడ్డారండి. సో హ్యాపీ. ఇంకా ఉన్నాయండి, పిందులు ఉన్నాయి. ఇవ్వండి. ఇప్పుడైతే తోటకూర ఉందండి, దాన్ని కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇదిగోండి, ఇది వచ్చేసి తోటకూర. చూడండి ఎంత చక్కగా హైట్గా పెరిగిందో, చాలా పొడవుగా పెరిగింది కానీ లేతగానే ఉందండి. ఇది వచ్చేసి సెమీ రెడ్ తోటకూర అనమాట. అంటే ఓన్లీ కాడలే ఎర్రగా ఉంటాయి, ఆకు ఇదంతా గ్రీనే, కాళ్ళు ఎర్రగా ఉన్నాయి. చూడండి, ఇది ఒక వెరైటీ అనమాట. ఇక్కడ చక్కగా వచ్చింది. ఆకుకూరలు అయితే చాలా బాగా వస్తున్నాయండి. ఈ కాళ్ళు కూడా మనకి చక్కగా ఉడికిపోతాయి. ఇదిగోండి, ఇప్పుడైతే ఎంత తోటకూర హార్వెస్ట్ చేశాను. ఇంకా చిన్నవి అయితే ఉంచేసాను, నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాయి. ఇవి చిన్నగా ఉన్నాయి కదా, చూడండి అసలు ఎంత పొడవుగా ఉన్నాయో. ఇప్పుడైతే ఈ తోటకూర కూడా హార్వెస్ట్ చేసేస్తాను. చూడండి, గ్రీన్ తోటకూర ఇది కూడా చాలా లేతగా ఉందండి. చూడండి అసలు కాడ ఎంత లేతగా ఉందో. ఇదిగోండి ఈ తోటకూర, ఓన్లీ గ్రీన్ తోటకూర. 2 తోటకూరలు చక్కగా వచ్చినాయా. ఇదిగోండి పింక్ తోటకూర. మళ్ళీ సీడ్స్ వేశారు మా శ్రీవారు, భలే వచ్చిందండి చక్కగా. దీని కలర్ కానీ దీని అందం ముందు ఏదైనా వేస్టేనండి. అసలు చూడండి ఎంత అందంగా ఉందంటే, అసలు దీని ఆకులు గ్రీన్ ఆకులు, కిందేమో పింక్ కాడ. టేస్ట్ ఏంటి, దీని అందం ఏంటి, దీని తర్వాతే ఏదైనా. ఆకుకూర గట్టిగా ఉంటాయండి, స్ట్రాంగ్గా ఉంటుంది దీని కాడ. మామూలు తోటకూర సన్నగా వస్తాయి కదా, ఇవి గట్టిగా ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. ఇదిగోండి పింక్ తోటకూర ఎంత బాగుందో చూడండి అసలు. అలాగే ఇది వచ్చేసి గోల్డెన్ తోటకూర అంటండి, ఫస్ట్ టైం వేశారు. అసలు ఇది చూడండి అసలు ఎంత బాగుందంటే. ఇప్పుడు హార్వెస్ట్ చేద్దామంటే వద్దంటున్నారండి మా శ్రీవారు. ఇంకా ఇది
ఎలా వస్తుంది ఏంటి, ఇంకా పెద్ద అయ్యాక ఇంకా ఎలా ఉంటుంది ఏంటని. అంటే ఫస్ట్ టైం వేశారు. దీని ఆకు చూడండి, అసలు ఇదో తులసాకులా ఎంత బాగుందో చూడండి ఆకు. చూడాలి ఇది ఇంకెలా ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. ఇంకా ఒక దోసకాయ మళ్ళీ వచ్చేసింది. ఎప్పుడు నేను వీడియో చేసిన ఎప్పుడు ఒక దోసకాయ ఉంటుందండి. మామూలుగా అయితే ఒక 10 కాయలు పైనే కోసం ఇవి. ఇంకోండి మళ్ళీ ఒక కాయ వచ్చేసింది దోసకాయ. చాలా కాయలు వస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇంకా చిన్న కాయ ఇది. ఇదిగోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దోసకాయ. ఇది వచ్చేసి స్తంభం తోటకూర ఎంత చక్కగా వచ్చినాయో. ఇప్పుడు వీటిని కూడా హార్వెస్ట్ చేసేస్తాను. చక్కగా ఈ ఆకును పప్పులో వేసుకోవచ్చు, ఈ కాళ్ళు కూడా వండుకోవచ్చండి. పచ్చిరొలు వేసి ఎప్పుడు మా గార్డెన్లో స్తంభం తోటకూర వచ్చిన పచ్చిరొలు వేసి వండుతాను నేను. సూపర్ ఉంటాయండి. ఇదైతే కట్ చేస్తున్నాను. ఈ కుండీలో ఆకాకర పెట్టారండి మా శ్రీవారు. అది ఎక్కడొచ్చేస్తుందో అని కట్ చేయమన్నారు, కట్ చేశాను. చూడండి తీసేస్తున్నా. చేస్తానన్నానండి, ఉంచండి ఉంచండి అంత. నాకేమో ఆకాకర ఎదుగుదల ఆగిపోయింది. ఇదిగోండి ఆకాకర పెట్టారు. ఇదిగోండి స్తంభం తోటకూర పచ్చిరొయ్యలు వేసి వండాలి వీటిని. ఇంకా ఉంది, ఇంకొకటి ఉంది అక్కడ, అది కూడా హార్వెస్ట్ చేస్తాను. ఇదిగోండి ఇదొక స్తంభం తోటకూర. అసలు ఇది చాలా లేతగా ఉంది. చూపిస్తాను మీకు. అబ్బా సాయిల్ చూడండి అసలు ఎంత మెత్తగా చక్కగా ఉందో చూడండి. ఇది ఎంత లేతగా ఉందంటే ఆకు కూడా చాలా లేత ఆకు. ఇప్పుడైతే పచ్చిమిర్చిని కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం. చూడండి వీటి కలర్ చూడండి, చక్కగా ఇటు డిఫరెంట్ కలర్లో ఉన్నాయి. చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవిగోండి మిర్చి చూడండి ఎన్ని మిర్చి వచ్చినాయో. ఇదండి ఈరోజు చక్కటి హార్వెస్ట్ అయితే జరిగిందనమాట. ఆకుకూరలు 4 రకాల తోటకూరలు, బీరకాయ, పచ్చిమిర్చి, దోసకాయ. మాకు యాక్చువల్గా మంచి డైట్ షెడ్యూల్లో ఉన్నాం ప్రస్తుతానికి, మా అబ్బాయి నేను, మా మిస్సెస్ కూడానే. సో మాకు పర్లేదులే, మాకు తోటకూర అయితే చాలా నీట్ అనమాట. డైలీ ఎక్కువ ఆకుకూరల మీద ఆధారపడుతున్నాం అనమాట. సో ఇదండి ఈరోజు మా వీడియో. మరి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.